సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ట్రైనింగ్ అనేది ఇచ్చి పర్మనెంట్ జాబ్స్ని ప్రొవైడ్ చేసే విధంగా ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక బంపర్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి ట్రైనింగ్లో వచ్చేసరికి 50,000. సో ఇక ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 1 lakh పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆల్రెడీ మనకి December 6th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక January 6th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్ నీడ్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక January 6th, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 27 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 30 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 32 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. గైస్, ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనీషియల్గా మనకి 1 year పాటు కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ద క్యాండిడేట్ సెలెక్టెడ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ will have to undergo 1 year training during which the trainee will be paid a consolidated monthly stipend 50,000 rupees per month salary అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనీషియల్గా మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి సమ్ అమౌంట్ అనేది కూడా మనకి పే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక సక్సెస్ఫుల్గా ఈ యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇదే సంస్థలో మీకు పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ హోదా అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి బేస్ స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో మనకి బేసిక్ పేనే 40,000 అనేది రావడం జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు మనకి డిఏ వచ్చేసరికి 19,000, హెచ్ఆర్ఏ వచ్చేసరికి మనకి 7,200, పాక్స్ అండ్ అలవెన్స్ వచ్చేసరికి మనకి 40,000 అనేది పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 80,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి సిటీసీ అనేది ఇవ్వడం జరిగింది. 14 lakhs per annum శాలరీ ప్యాకేజ్ అనేది వీళ్ళైతే ఆఫర్ అయితే చేయడం జరుగుతుంది. దాదాపుగా మనకి 1 lakh పైగానే మనకి శాలరీ అనేటువంటి రావడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ డిసిప్లిన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఏ క్యాస్ట్ వరకు ఎన్నైనా వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఎవరైతే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, నేవల్ ఆర్కిటెక్చర్, సివిల్ అనేటువంటి ఈ యొక్క డిసిప్లిన్లో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి మినిమం 65% మార్కులతో ఎవరైతే సంబంధిత డిపార్ట్మెంట్లో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ విభాగంలో మినిమం 65% మార్కులతో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే సంబంధిత డిపార్ట్మెంట్లలో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కానీ లేదంటే సో ఏ స్పెషలైజేషన్లో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఉండాలి అని చూసుకున్నట్లయితే కనుక మాస్టర్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విత్ స్పెషలైజేషన్ ఇన్ హెచ్ఆర్ అనేటువంటి ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఉన్నా లేదంటే హెచ్ఆర్ విభాగంలో మీరు మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు గైస్.
నెక్స్ట్ మనకి సోషల్ వర్క్ విభాగంలో కానీ పర్సనల్ మేనేజ్మెంట్, లేబర్ వెల్ఫేర్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అని చెప్పేసి ఈ యొక్క విభాగాల్లో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి డీటెయిల్గా మనకి డిసిప్లిన్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క డిసిప్లిన్స్లలో మీ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ 2 స్టేజెస్లో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫేజ్ 1లో మనకి ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 60 మార్క్స్కి యొక్క ఫేజ్ 1 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. టోటల్గా మనకి 60 మినిట్స్ పాటు కూడా ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక జనరల్ అవేర్నెస్ నుంచి మనకి 5 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 5 క్వశ్చన్స్, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 5 క్వశ్చన్స్, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 5 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. మిగిలినటువంటి ఈ యొక్క 40 మార్క్స్ అనేవి సబ్జెక్ట్కి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి ఆడడం అనేది జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉండదు కాబట్టి సో అన్ని క్వశ్చన్స్కి కూడా మనము అటెంప్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఎవరైతే ఇక ఫేజ్ 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఫేజ్ 2 అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక ఫేజ్ 2లో మనకి గ్రూప్ డిస్కషన్తో పాటు రైటింగ్ స్కిల్స్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఏ టెస్ట్కి సంబంధించి ఎన్నెన్ని మార్క్స్ అనేవి కేటాయిస్తారు అని చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ టెస్ట్కి వచ్చేసరికి మనకి 60 మార్క్స్, గ్రూప్ డిస్కషన్కి 10 మార్క్స్, రైటింగ్ స్కిల్స్కి మనకి 10 మార్క్స్, పర్సనల్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి 20 మార్క్స్ అనేవి కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి టోటల్గా 100 మార్క్స్కి ఈ యొక్క సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ ఎటువంటి ఇంటర్వ్యూస్ అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక మన యొక్క సొంత రాష్ట్రాల్లో అయితే కండక్ట్ అయితే చేయరు. సో ఇక పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ కూడా మనకి కేరళలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క పర్టికులర్ లొకేషన్కి అయితే వెళ్ళి మీరు ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి కూడా ఇవ్వడం అయితే జరిగింది గైస్. జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 50%, ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 45%, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 40% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి ఆఫీసర్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఉద్యోగాలకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్, ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో ఇక పోస్ట్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.